మీ అందరికీ దువ్వాడ జగన్నాథ్ తెలుసు, కానీ దువ్వాడ శ్రీనివాస్ అలాగే దువ్వాడ వాణి గురించి తెలుసా? గత 2 రోజులుగా సోషల్ మీడియాలో కానీ న్యూస్ ఛానల్స్లో కానీ ఎక్కడ చూసినా సరే వీళ్ళ గురించే న్యూస్ వస్తుంది. అసలు స్టోరీ ఏంటి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు స్టోరీ ఎందుకు న్యూస్లో వచ్చిందంటే, దువ్వాడ శ్రీనివాస్కి దువ్వల మాదిరి అనే అమ్మాయికి ఇద్దరికి అక్రమ సంబంధం ఉందని చెప్పేసి, ఇద్దరు ఒకటే ఇంట్లో నివాసం ఉంటున్నారని చెప్పేసి వాళ్ళ వైఫ్ దువ్వాడ వాణి వచ్చి గొడవలు చేస్తుంది. ఆమెతో పాటు వాళ్ళ కూతురు కూడా అమ్మకే సపోర్ట్ చేసేసరికి ఇంకా పెద్ద దుమారం అయిపోయింది ఈ న్యూస్. ఈ దువ్వాడ శ్రీనివాస్ అనే అతను టెక్కలకి ఎమ్మెల్సీగా చేస్తున్నాడు అనమాట. అతనితో పాటు ఉన్న ఈ దివ్యల మాదిరి అనే ఆవిడ మొన్నటి వరకు 2022 నుంచి మండల అధ్యక్షురాలుగా అదే నియోజకవర్గానికి చేసింది, కానీ రీసెంట్ గానే రిజైన్ చేసింది. అయితే అసలు ఈ ఫ్యామిలీస్ మధ్య ఉన్న గొడవ ఏంటి, ఆస్తి తగాదాలా, లేదంటే పొలిటికల్ గా ఏదైనా స్ట్రాటజీ రన్ అవుతుందా, వీటన్నిటి గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. ఈ స్టోరీ మీకు క్లియర్ గా అర్థం అవ్వాలంటే అసలు దువ్వాడ శ్రీనివాస్ పొలిటికల్ జర్నీ ఏంటో మీకు తెలియాలి. దువ్వాడ శ్రీనివాస్ అనే అతను శ్రీకాకుళం జిల్లాలో ఒక పొలిటీషియన్. దాదాపు ఆ జిల్లా మొత్తం దీని పేరు తెలియని ఉంటే ఎవరు ఉండరు. ఇప్పటికీ చాలా పార్టీలు మారారు. 2001 లో ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీలో ఈయన జాయిన్ అయ్యారు. అప్పుడే రాజకీయాల్లోకి అడుగు కూడా పెట్టారు. రాజకీయాల్లోకి రావడమే ఒక పెద్ద పదం ఆయనకు వచ్చింది. అదే శ్రీకాకుళం జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా బాధ్యతలు తీసుకోవడం. ఆ బాధ్యతల్ని ఆయన చాలా బాగా హ్యాండిల్ చేశారు. అలా హ్యాండిల్ చేయడం వల్ల 2006 లో శ్రీకాకుళం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా ఆయనకి ప్రమోషన్ వచ్చింది. అప్పటి నుండి 3 years పాటు ఆ పదవిని కూడా చాలా బాగా చేశారు. మంచి పేరు తెచ్చుకున్నారు. అంటే పొలిటికల్ గా అడుగు పెట్టినప్పటి నుంచి రోజు రోజుకి ఆయన అభివృద్ధి కనిపిస్తూ ఉంది. కానీ 2008 లో ఎప్పుడైతే ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు అనౌన్స్ చేశారో అప్పటి నుంచి ముందు నుంచి చిరంజీవి గారికి ఈయన చాలా పెద్ద అభిమాని. సో దట్ కాంటాక్ట్స్ కూడా ఉండడంతో 2009 లో ప్రజారాజ్యం పార్టీ నుండి పోటీ చేశారు. కాకపోతే ఆ టైంలో ఆయన గెలవలేకపోయారు. ఆ తర్వాత 2014 లో వైసీపీ తరఫు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అప్పుడు కూడా ఓడిపోయారు. మళ్ళీ కొంతకాలానికే ఎంపీగా పోటీ చేశారు. అప్పుడు కూడా ఓడిపోయారు. 2021లో శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక కోట ఉంటుందన్నమాట. ఎమ్మెల్సీలో ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి. ఈ కోటా ద్వారా ఆల్రెడీ కొన్నిసార్లు ఓడిపోయాడు కదా, దీనికి ఎమ్మెల్సీకి ఛాన్స్ ఇద్దామని చెప్పేసి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే 2021లో ఈయనకి ఎమ్మెల్సీ కేటర్ అనేది ఇచ్చిందనమాట. అప్పటి నుంచి ఈయన ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే ఇప్పుడు దీని ఫ్యామిలీ స్టోరీ చూద్దాం. దువ్వాడ శ్రీనివాస్ అనే అతనికి వాణి అనే ఆవిడతో పెళ్ళైంది. వీళ్ళిద్దరికి పెళ్ళి 30 ఏళ్ళు దాటింది. వీళ్ళిద్దరికి 2 కూతురు కూడా ఉన్నారు. పెద్ద కూతురికి ఏంటంటే పెళ్లి చేసి పంపేశారు. రెండో కూతురు వచ్చేసి ఇప్పుడు ఎంబీబీఎస్ చదువుతుంది. వీళ్ళ లైఫ్ అంతా చాలా బాగుంది. ఎందుకంటే పొలిటికల్ జర్నీ కానీ వాళ్ళకి అసెట్స్ పరంగా కానీ డబ్బుల పరంగా కానీ అన్ని మంచిగానే ఉన్నాయి. కాకపోతే గత 2-3 సంవత్సరాలుగా వీళ్ళ లైఫ్ లో చాలా డిస్టర్బెన్స్లు జరుగుతున్నాయి. అవి 2 విధాలుగా ఉన్నాయి. ఒకటి పర్సనల్ డిస్టర్బెన్సెస్, 2 పొలిటికల్ డిస్టర్బెన్సెస్. ఈ రెండాటికి ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉంది. అది ఎలాగో చెప్తాను. ఫస్ట్ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ విషయానికి వస్తే, దువ్వాడ వాణి అనే వాళ్ళ వైఫ్ తో ఎప్పుడు ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు. అంటే అక్కడ ఆవిడ తప్ప కూడా ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ రీజన్ పొలిటికల్, అలాగే పవర్. అది ఎలాగంటే లాస్ట్ ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ దువ్వాడ శ్రీనివాస్ ని ఎమ్మెల్యే క్యాండిడేట్ కి అనౌన్స్ చేశారు. ఆ అనౌన్స్ చేసిన నెక్స్ట్ డేనే ఈ దువ్వాడ వాణి గారు కొంతమంది మనుషులను తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఏం మాట్లాడారో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఆవిడ్ని ఆ పర్టికులర్ కాన్స్టిట్యున్సీకి హెడ్ గా అంటే ఇన్ఛార్జ్ గా ప్రకటించారు. కాకపోతే ఎలక్షన్స్ కి ఇంకా కొద్ది నెలల సమయం ఉంది. లాస్ట్ లో ఏం జరిగిందో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు దువ్వాడ శ్రీనివాస్ ని పోటీ చేయమని చెప్పారు. ఆయనే పోటీ చేశారు. ఇక్కడ వరకు ఒక వర్షం. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ వర్షం చూద్దాం. దువ్వాడ శ్రీనివాస్ ఏమంటాడంటే వాళ్ళ వైఫ్ కి ఆస్తన్నా డబ్బులన్నా సరే బాగా పిచ్చి అని చెప్పేసి, అలాగే అధికార దాహం బాగా ఎక్కువ ఉందని చెప్పి, ఎలాగైనా సరే ఆ వాణి అనే ఆవిడే పవర్ లో ఉండాలని చెప్పేసి చాలా ట్రై చేస్తుందంట. ఆ ప్రాసెస్ లోనే తన హస్బెండ్ అని దువ్వాడ శ్రీనివాస్ ని చాలా సార్లు అడిగింది, ఈసారి ఎమ్మెల్యేగా నేను కంటెస్ట్ చేస్తానని చెప్పేసి. కానీ మొదట్లో దువ్వాడ శ్రీనివాస్ ఒప్పుకోలేదు. కానీ వైఫ్ నుండి ప్రెషర్ వచ్చేసరికి ఇంకా తప్పదు కదా అని చెప్పేసి ఆ పోస్ట్ ని కాస్త సాక్రిఫైస్ చేసి ఆవిడని ఎమ్మెల్యేగా నుంచమని చెప్పాడు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఆవిడ కాకుండా సీట్ ఇతనికి ఇచ్చారు. బట్ సమూహ కొన్ని డిస్కషన్స్ తర్వాత మళ్ళీ ఆవిడని ఇన్ఛార్జ్ కింద ప్రకటించారు. ఇది ఆల్రెడీ దీని ముందు చెప్పాను కదా, అక్కడ నుంచి కంటిన్యూషన్ అనమాట. అయితే ఈ శ్రీనివాస్ ఏం చెప్తున్నారంటే, ఇన్ఛార్జ్ గా ఆమెను ప్రకటించినప్పటికీ ఈసారి ఎలక్షన్స్ లో నువ్వే పోటీ చేయాలి శ్రీనివాస్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర ప్రెషర్ తీసుకొచ్చారంట. ఆ ప్రెషర్ కారణంగానే ఆయన పోటీ చేశారు తప్ప ఫ్యామిలీలో గొడవలు వస్తాయని చెప్పేసి తెలిసినా కూడా ఇష్టపూర్వకంగా అయితే చేయలేదంట. ఇది ఆయన మీడియాకి రిలీజ్ చేసిన స్టేట్మెంట్. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఇన్సిడెంట్స్ అన్ని జరిగిన తర్వాత నుంచి వీళ్ళిద్దరు లైఫ్ లో డిస్టర్బెన్స్ అనేది బాగా పెరిగిపోయినాయి. వైఫ్ వాణి గారు దువ్వాడ శ్రీనివాస్ గారిని ఎప్పుడు ఇంటికి వస్తున్నా సరే తలుపులు తీయకుండా భోజనం పెట్టకుండా చేస్తారంట. ఈ దెబ్బతో దువ్వాడ శ్రీనివాస్ కి పిచ్చిలేసి కోపం వచ్చి అప్పటి నుంచి ఆయన పార్టీ ఆఫీస్ లోనే ఉంటున్నారు. దాదాపు 2 సంవత్సరాల నుంచి ఇంటికి వెళ్ళడం అనేది చాలా రేర్. ఇది ఆయన వర్షన్. ఇప్పుడు వాళ్ళ వైఫ్ వర్షన్ చూద్దాం. ఆవిడేం చెప్తున్నారంటే, ఇంట్లో సరిగ్గా మమ్మల్ని చూసుకోవట్లేదు. లాస్ట్ 2 years నుంచి ఒక అమ్మాయితో అఫేర్ లో ఉంటున్నారు. అమ్మాయి పేరు వచ్చేసి దువ్వెల మాదిరి. ఆస్తులన్నీ కూడా ఆయన పేరు మీద ఉన్నాయి. ఇప్పుడు మమ్మల్ని ఎవరు చూసుకుంటారు, మాకు సెక్యూరిటీ లేదు, ఆయనతో ఇది కూడా లేదని చెప్పేసి ఆవిడ చెప్తున్నారు. దీనికి కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ఇస్తూ దువ్వల శ్రీనివాస్ ఏమన్నారంటే, నా లైఫ్ లో నాకున్న ప్రతి ఒక్క ప్రాపర్టీ కూడా నా పిల్లల పేరు మీదే ఉంది. నా పేరు మీద అంటూ ఉన్నది ఈ ఒక్క బిల్డింగ్ మాత్రమే. ఈ బిల్డింగ్ ఇవ్వడానికి కూడా నేను రెడీగానే ఉన్నాను. కానీ దేనికి ఇవ్వలేదంటే, ఆల్రెడీ 2.5-3 years నుంచి ఇంట్లో సివియర్ డిస్టర్బెన్స్ జరుగుతున్నాయి. నా సొంత ఇంటికి నన్ను ఇప్పుడు రానిట్లేదు, తాళం వేసేస్తున్నారు, నాకు అన్నం కూడా పెట్టట్లేదు. అలాంటప్పుడు దీన్ని కూడా ఇచ్చేస్తే నన్ను ఎవరు చూసుకుంటారు, నేను ఎక్కడ ఉండాలి, రోడ్డు మీద చెట్టు కింద ఉండలేను కదా అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఎలాగైనా సరే లాస్ట్ డేస్ లో ఇది మా కూతురుగా చెందుతుంది, మా కూతురు నేను చాలా బాగా చూసుకుంటా, కానీ నా వైఫ్ తో నేను ఉండలేను, నాకు డివోర్స్ కావాలని చెప్పేసి ఆయన పబ్లిక్ గానే స్టేట్మెంట్ ఇచ్చారు. దాని రిలేటెడ్ లాయర్స్ డాక్యుమెంట్స్ కూడా చేస్తున్నారంట. అయితే ఇప్పుడు ఇద్దరు వర్షం అర్థమైంది కదా. అసలు ఈ మధ్యలో దివ్యల మాదిరి అనేవాడు ఎవరో ఇప్పుడు చూద్దాం. ఈ దివ్యల మాదిరి అనేవాడు ఒక కూచిపూడి టీచర్. ఈవిడికి కూడా పెళ్ళైంది, 2 పిల్లలు ఉన్నారు. కాకపోతే ఈవిడికి ఇన్స్టాగ్రామ్ పబ్లిక్ ఫేమ్ అన్న బాగా పిచ్చి అనమాట. ఎప్పటికప్పుడు ఇన్స్టాగ్రామ్ లో అట్లీట్లో ఏదో రకమైన డాన్స్ వీడియోలు చేస్తూ పబ్లిక్ లో అటెన్షన్
అటెన్షన్ గ్రాప్ చేస్తూ ఉంటుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈవిడికి ప్రజాసేవ అంటే కూడా చాలా ఇష్టం అని చెప్పేసి రాజకీయాల్లోకి రావాలని ఉంది అనేది కూడా ఒక అభిప్రాయం. అయితే 2 years బ్యాక్ దువ్వాడ శ్రీనివాస్ బర్త్డే ఫంక్షన్ జరిగింది. ఆ బర్త్డే ఫంక్షన్ లో ఈవిడ కూచిపూడి డాన్సర్ వచ్చి డాన్స్ చేసింది. ఆ టైంలో దువ్వాడ శ్రీనివాస్ ఈవెన్ చేసి మనసు పారేసుకున్నాడు. అదే టైంలో కోఇన్సిడెన్షియల్ గా జరిగిన ఇంకొక సెగ్మెంట్ ఏంటంటే ఈ దువ్వెల మాదిరి అనే ఆవిడకి ఉన్న ఫేమ్ ని నేమ్ ని చూసి ఆ పర్టికులర్ ఏరియాలో ఉన్న దాదాపు 2000 ఓట్లు ఈవెన్ బేస్ చేసుకుని మనం తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ దువ్వెల మాదిరి అనే ఆవిడని దువ్వాడ శ్రీనివాస్ కి పరిచయం చేసింది దువ్వాడ వాణి అంట. ఈ విషయాన్ని విత్ ప్రూఫ్స్ తో వాళ్ళ మీడియా ముందు పెట్టారు. సో సంహౌ జర్నీ అనేది ఎలా స్టార్ట్ అయినప్పటికీ ప్యారల్ గా వీళ్ళ ఇంట్లో పొలిటికల్ రీజన్స్ 2 సంవత్సరాలు జరగడం వల్ల, అదే టైం ఇంటికి రానివ్వకుండా తాళాలు వేసేయడం వల్ల, ఫుడ్ టైం పెట్టకపోవడం వల్ల ఇతని పార్టీ ఆఫీస్లోనే ఉంటున్నాడు. ఇతను చూసుకుంటేనే ఇతను ఉండి పెడుతూనే ఈ దివ్యల మాదిరి కూడా ఇక్కడే ఉండిపోయింది. అలా 2 సంవత్సరాల నుంచి దాదాపు పార్టీ ఆఫీస్లోనే ఈ దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాదిరి ఉంటున్నారు. వీళ్ళిద్దరి మధ్యన రిలేషన్ ఏంటి అని అడిగితే వీఆర్ వెరీ బెస్ట్ ఫ్రెండ్స్ అంటున్నారు. భవిష్యత్తులో ఈ రిలేషన్ ఎట్ లీడ్ చేస్తుందో మాకు తెలియదు అంటున్నారు. దివ్యల మాదిరి అయితే ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ వాణి చేస్తున్న వ్యాఖ్యల వల్ల అటు నాకు మా ఫ్యామిలీలో ఎలాంటి ఇది లేదు, మా హస్బెండ్ నన్ను సరిగా చూసుకోవట్లేదు, మా ఇద్దరు గొడవలు అవుతుంది, పిల్లలు కూడా సరిగా నాతో మాట్లాడట్లేదు, మా ఫ్యామిలీస్ నన్ను దూరం పెట్టిని, ఇంకో పక్క నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు, అటు పక్క నేను అతనికి దూరమే ఇటు పక్క ఇతనికి దూరమే నేనే అవ్వాలి మధ్యలో, ఎలాగే దువ్వాడ శ్రీనివాస్ నాతో ఫ్రెండ్లీగానే ఉంటున్నారు కదా, ఈయన నేను భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటే తప్పేంటి అని చెప్పేసి, పెళ్లి చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు అది మా పర్సనల్ ఇష్యూ, కానీ పెళ్లి చేసుకుంటే తప్పేంటి అని చెప్పేసి కూడా ఓపెన్ గానే స్టేట్మెంట్ ఇచ్చారు. బేసిక్ ఇక్కడ ఏం జరుగుతుందంటే పతి పత్ని ఔర్ ఓ అని చెప్పి ఒక చిన్న డ్రామా జరుగుతుంది. అటు పక్క నుంచి ఆవిడ కరెక్ట్ గానే ఉన్నారు, ఇటు పక్క నుంచి ఈవిడే కరెక్ట్ గానే ఉన్నారు. కాకపోతే ఈ మీడియాకి ఎక్కకుండా నాకు నీతో గొడవలు అవుతున్నాయి కదా, విడాకులు తీసుకుందాం, నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఈవిడితో ఉంటా, మాకు అండర్స్టాండింగ్ బాగానే కలిసింది అని చెప్పి ఒకటి అనుకుని ఉంటే ఈ బాధ ఉండేది కాదు. ఇవంతా చేసుకోకుండా డైరెక్ట్ రోడ్ ఎక్కడం వల్ల ఇన్ని వచ్చినాయి అనమాట. సో ఎండ్ ఆఫ్ ద డే ఇంటి గుట్టు ఎప్పుడు ఇంట్లోనే ఉంటే బెటర్, ఇలా రోడ్లు ఎక్కితే చండలంగా ఉంటుంది. ఇప్పటికైనా వాళ్ళు దాన్ని క్లియర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, బేసిక్ గా ఇది దువ్వాడ శ్రీనివాస్ గురించి 4-5 రోజులుగా బిట్స్ అండ్ పీసెస్ గా న్యూస్ లో వస్తున్న రచ్చ అనమాట. ఈ రచ్చని మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఈ వీడియో చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, అలాగే పొలిటికల్ ఎంతూసిస్టులు ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.